లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దేవాదాయ శాఖలో ఇంకా వైసీపీ వాసనలు కొనసాగుతున్నాయి. దానికి నిదర్శనం వైసీపీతో అంటకాకిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడమే కాకుండా ప్రతిష్టాత్మక ఆలయాల్లో సైతం వారికి పెద్దపీట వేస్తున్నారని అంటున్నారు. తాజాగా గతంలో తిరుపతి ఆర్డీఓగా పనిచేసిన పెంచల కిషోర్కు ఏకంగా ప్రతిష్టాత్మకమైన కాణిపాకం ఆలయ ఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. శ్రీకాళహస్తిలో సైతం వైకాపా అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరులో చక్రం తిప్పిన అధికారికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా శ్రీశైలంలో సైతం అర్హత లేకపోయినా ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారని అంటున్నారు. ఆ క్రమంలో కాణిపాకం ఈవో ఇష్యూ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. స్వయంభూగా వెలిసిన కాణిపాకం ఆలయం గత 5 సంవత్సరాల్లో వివాదాలకు కేంద్రమైంది. ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఈవోలుగా వచ్చిన వారు సైతం పలు వివాదాల్లో చిక్కుకున్నారు. వైసీపీ పాలనలో ఈవోగా ఉన్న వెంకటేశమైతే స్వయంగా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అక్కడి మకాం వేసి మరీ తిరిగారు. అతను కాణిపాకం ఆలయంలో కంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో ఎక్కువ సమయం గడిపేవారన్న విమర్శలున్నాయి. తాత్కాలిక ఉద్యోగుల నియామకంతో పాటు దాతల సాయంతో ఆలయ పునర్నిర్మాణం విషయంలో వెంకటేష్తో పాటు అప్పటి ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలు కూడా అనేక వివాదాలకు కారణమయ్యాయి. చివరకు పెద్దిరెడ్డి అనుచరుడు అయితే మూల విరాట్ని విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టినా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. ఆఖరికి అర్చకుల ఇళ్లలో ఏసీపీ సోదాలు నిర్వహింపజేసిన ఘనత కూడా ఆయనదే. ఫేక్ సర్టిఫికెట్తో ఉన్న వ్యక్తిని ప్రధాన అర్చకుడిగా ప్రమోషన్ కూడా ఇచ్చాడు ఆ మాజీ ఈవో. ప్రభుత్వం మారిన తర్వాత వెంకటేష్ను బదిలీ చేశారు. స్థానికంగా ఉన్న అధికారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి కొంతకాలం నడిపారు. తర్వాత కర్నూలు జిల్లా డీసీగా ఉన్న గురుప్రసాద్కు అవకాశం కల్పించారు. గురుప్రసాద్ కాణిపాకం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశారు. దాంతోపాటు పాలనపై దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్తో కలిసి ఆలయ మాస్టర్ ప్లాన్పై దృష్టి సారించారు. అయితే ఇదే సమయంలో ఉన్నట్లుండి వివాదాస్పద అధికారి అయిన తిరుపతి మాజీ ఆర్డీఓ పెంచల కిషోర్కు కాణిపాకం ఆలయ ఈవోగా పోస్టింగ్ వేశారు. పెంచల కిషోర్కు కాణిపాకం ఈవోగా పోస్టింగ్ ఇవ్వడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. గతంలో చిత్తూరు జెడ్పీ సీఈఓగా, ఆర్డీఓ, డిఆర్డీఓగా ఎక్కువ కాలం పనిచేసిన పెంచల కిషోర్కు కాంగ్రెస్, వైసీపీ వీర విధేయుడిగా పేరుంది. దీంతో పాటు గత ఎన్నికల్లో తిరుపతి ఆర్డీఓగా ఉన్న సమయంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశాడని ఆరోపణలున్నాయి. అతను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు గీతం యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడంలో కీలక పాత్ర వహించాడని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పెంచల కిషోర్ను ఈవోగా నియమించడంతో తెలుగు తమ్ముళ్లు చిత్తూరు జిల్లాలో నిప్పులు చెరుగుతున్నారు. నేరుగా మంత్రి లోకేష్కు మెసేజ్లు పెడుతున్నారంట. పెంచల కిషోర్ గతంలో తమను అనేక ఇబ్బందులు పెట్టాడని, అతను ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో ఉండకూడదని, అది కూడా కీలకమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడి ఆలయ ఈవోగా ఇలా పోస్టింగ్ ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అసలు ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ విచారణలు లేకుండా కీలక ఆలయాలకు వివాదాస్పద అధికారులకు ఎలా పోస్టింగ్ ఇస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కొనసాగాలని, అందుకు క్లీన్ చిట్ ఉన్న అధికారిని నియమించాలని కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.